అయితే మన వీడియోలో నేను చాలా మంచి స్టోరీ చెప్పబోతున్నాను. ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్ అండ్ లైక్ ఇట్. సో నేను మీ అందరికీ మంచి స్టోరీ చెప్తానన్నాను కదా. మీ అందరికీ తెలుసు నా ఛానల్లో ఉన్నాయి అన్నీ. నేను స్టోరీ చెప్పాలనుకున్నా కానీ ఆ స్టోరీ రికమెండ్ టు దేవుడికి సంబంధించింది కానీ గుడికి సంబంధించింది కానీ ఉంటుంది. సో నేను ఇవాళ ఒక గుడి గురించి చెప్పబోతున్నాను. అది ఏం గుడి అని అంటే సోమనాథ్ అనేది ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉందన్నమాట. సోమనాథ్ జ్యోతిర్లింగం అనమాట. మనకున్న 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగం. దాని గురించి తెలుసుకోబోతున్నాము. ఈ కథ విన్న మనం సోమనాథ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది. మీరు దర్శనం చేసుకున్నారా అని అనుకో, ఎవరైతే ఇప్పటివరకు సోమనాథ్ టెంపుల్కి వెళ్ళారో వాళ్ళు ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. వాళ్ళకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎదురయ్యాయో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. వేరే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా వాళ్ళకి చాలా, మీరు వెళ్ళి ఎలా అయితే యూజ్ అయ్యారో, మీరైతే ఎలాంటి అక్కడ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో, నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేయకుండా జాగ్రత్త పడవచ్చు అన్నమాట. సో మీరు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కానీ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యారో మాకు ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. సోమనాథ్ 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగం అన్నమాట. ఈ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఈ సోమనాథ్ అని అంటే అసలు అర్థము మనకి దాంట్లోనే ఉంది. సోమ్ అంటే చంద్రుడు అన్నమాట. చంద్రుడికి ఉన్న మరొక పేరే సోమ్. అయితే సోమనాథ్ అని ఎందుకు వచ్చిందంటే చంద్రుడు ఉండడం కాదు అక్కడ. సోమ్ అంటే చంద్రుడు శాపానికి గురవుతాడు అనమాట. చంద్రుడి వల్ల మామగారు అంటే దక్షుడు అనమాట. చంద్రుడి వల్ల భార్య వల్ల ఫాదర్ దక్షుడికి శాపం వస్తుందన్నమాట. ఆ శాపం ఎందుకని తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కమెంట్ చేయండి. నేను మీకు అప్పుడు ఆన్సర్ ఇస్తాను. అది ఎందుకు అయ్యింది, అసలు శాపం ఇచ్చేంతగా ఆయన ఎందుకు కోపం వచ్చేసింది, దేనికోసం వచ్చిందని కూడా మీరు నాకు కమెంట్ చేయండి. నేను దానికి ఆన్సర్ ఇస్తాను దానికి కూడా. ఓకే. అయితే దక్షుడికి కోపం వచ్చేసి తను శాపం ఇస్తాడు. శాపం ఇవ్వగానే తను ఏమైపోతాడో చనిపోయేంతగా వచ్చేస్తాడు అనమాట. సో ఆయన చనిపోతే అంటే చనిపోవడం అనేది కాకుండా తను తేజస్సు అంతా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఆయన తేజస్సు లేకపోతే నైట్ టైం మొత్తం లోకానికే చీకటి అయిపోతుంది అని శివుడి కోసము అందరూ కలిసి తపస్సు చేస్తారనమాట. మనకి మృత్యుంజయ మంత్రంతో ఆయనకి చాలా పూజలు అవుతాయి. పూజలు చేస్తూ ఉండగా ఆయన ఏం చేస్తారంటే చంద్రుడికి మళ్ళీ తేజస్సుని ఇచ్చి ఆయనని తీసుకొని తన నెత్తిన ధరిస్తాడనమాట. తన కొప్పు ఉంటుంది కదా, శివుడి కొప్పులో ఉంటుంది, ఆ కొప్పులో ధరిస్తాడనమాట. అప్పుడు ఆ ధరించినప్పుడు ఆయన 15 రోజులు తేజస్సుగా ఉంటాడు. 15 రోజులు క్షీణమైపోయి మళ్ళీ తేజస్సు అనేది పెరుగుతుంది, తన వెలుతురు అన్నది పెరుగుతుంది అని చెప్పి మనకు శివుడు ఏం చేస్తాడు, చంద్రుడికి వరం ఇస్తాడనమాట. సో అప్పుడు చంద్రుడు తనది ఆయన ఏం చేసినా మనం ఆయన థ్యాంక్స్ అన్నది పెట్టలేము కదా. సో ఆయన ఏం చేస్తారంటే శివుడికి థ్యాంక్స్ చెప్తారనమాట. ఏ విధంగా థ్యాంక్స్ చెప్తాడు? మనమేమో మొక్కులు తీర్చుకొని థ్యాంక్స్ చెప్తాం కదా, ఆయన మాత్రం ఎలా థ్యాంక్ యూ చెప్తాడంటే తనకి ఒక గుడి కట్టి థ్యాంక్ యూ చెప్తాను అనమాట. గుడి నిన్ను పూజించి నేను ఎలా అయితే వరం పొందానో అలాగే మిగతా వాళ్ళందరూ నిన్ను పూజించి అందరూ వరాలు పొందాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన ఏం చేస్తాడో అందరికీ ఆ ఆపర్చునిటీ రావాలి. నిన్ను పూజించి అందరూ నేను ఎలాగో మృత్యుంజయుని అయ్యానో మిగతా అందరూ కూడా మృత్యుంజయులు అవ్వాలి అనుకుంటూ ఆయన ఏం చేస్తాడు, చంద్రుడు స్వామివారికి మంచి గుడి కట్టించి పెడతారు. అయితే ఆయన పెట్టిన శివలింగం ఏదైతే అక్కడ ప్రతిష్ఠిస్తాడో ఆయనని కోరుకుంటాడు అన్నమాట. ఏమని కోరుకుంటాడు? నేను ఇక్కడ పెట్టిన శివలింగంలో మీరు ఎప్పటికీ కొలువుదీరే ఉండి సోమనాథ్గా ఉండిపోవాలి అని చెప్పి ఆయన కోరుకుంటాడు. అప్పుడు ఆయన కోరిన కోరికకి శివుడు కూడా సరే నువ్వు చెప్పావు కదా, నేను అలాగే
నిన్ను ఎలా చేశానో కాపాడాను, మిగతా వాళ్ళందరినీ కూడా అలాగే రక్షిస్తాను అని చెప్పి, ఇక్కడ నేను కొలువై ఉంటాను ఎప్పటికీ అని చెప్పి, ఇక్కడ నేను నీ చేత పూజించబడ్డాను, నీ చేత ప్రతిష్ఠించబడ్డాను కాబట్టి నా పేరు సోమనాథ్ నా పేరు సోమనాథ్ అని చెప్పి ఆయన శివుడే చెప్తాడనమాట. సో ఆయన అక్కడ ఉండి ఎప్పటికీ అక్కడే ఉండేసి భక్తులందరినీ కోరికలు తీరుస్తుంటాడు. ఆయన కొలువై ఉన్నప్పటి నుండి ఆయన అందరి భక్తులకు తను కోరిన కోరికలన్నీ తీర్చేసి చల్లగా మన శివయ్యగా కొలివి తేరి ఉన్నాడు. ఆయననే సోమనాథుడు లేదా సోమేశ్వరుడు కూడా అని అంటారు. మీరు ఇంకా ఏ ఆలయం గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. నాకు తెలియని విషయాలు ఏమున్నా నేను తెలుసుకొని మీకు ఖచ్చితంగా చెప్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.